పేరుని నానిని ఎవడైనా ఏదన్నా అంటే బుక్కెట్టి తిడతాడు. నన్ను అలా అన్నారో, నన్ను అలా మాట్లాడుతున్నారో, నన్ను నా కుటుంబ సభ్యులను తిడుతున్నారని చెప్పేసి అంటాడు. ఒక్కొక్కసారి ఒక 10 మంది ఆడి ముందు ఉంటే గనక మైక్ తీసుకుంటూ ఒళ్ళు మర్చిపోతాడు. ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. నేను నూజి వీడియోలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ బతికితేనంట రాజశేఖర రెడ్డిలా బతకాలంట. చంద్రబాబు నాయుడు గారి బతుకు ఎవడన్నా కోరుకుంటాడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఎంతసేపు నువ్వు సచ్చేంత వరకు ఈ మాటలు మాట్లాడుకుంటానే గడిపోయినారు అబ్బాయి. చాటు రాజకీయాలు చేసి నీలాంటి అప్పాబాయి గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. నువ్వంత డెప్తగా వెళ్ళిపోయి వ్యక్తిగత విమర్శలు చేసేసి బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, నువ్వు రాజశేఖర రెడ్డి లాగా బతుకుతావో రాజశేఖర రెడ్డి లాగే సత్తావో మాకు అనవసరం. అది విమర్శ చేసేటప్పుడు కాస్త హుందాగా చెయ్యండిరా. బతుకుల దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కాలు కోటికి సరిపడి ఎవడైనా సరే మా అభిమానం మాది, మీ అభిమానం మీది. ఇప్పుడు మేము కూడా అంటాం, బాగుంటుందా? చనిపోయిన వ్యక్తుల గురించి విమర్శించకూడదు కాబట్టి, అంటే వాళ్ళ గురించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను కూడా అనేస్తాను, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాలు కోటికి కూడా సరిపడని చెప్పేసాను. ఇది వివాదమా కాదా? అవునా? కార్యకర్తల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టినట్టే కదా ఇది. నువ్వు ఎందుకు మాట్లాడాలి? మా చేతి ఎందుకు అనిపించాలి? అనవసరం కదా. ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గురించి బ్రహ్మాండంగా పొగుడుకోవచ్చు. సరే, రాజశేఖర రెడ్డి మంచోడా చెడ్డోడా కొంతమంది పొగడతారు, కొంతమంది తిడతారు. రాజశేఖర రెడ్డి సొంతపోసం అని చెప్పేసి నేనేమన్నా. రాజశేఖర రెడ్డిని తిన్నాకాడికి రాజశేఖర రెడ్డి తినేసాడు, దోచిపెట్టిన కాడికి రాజశేఖర రెడ్డి దోచిపెట్టేసాడు. లేదంటే కొడుక్కి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో చేస్తాయి. లేదా ఆ సిబిఐ ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు కూడా ఉంది కదా. గట్టిగా మాట్లాడితే రాజకీయాల్లో బూతులు తిట్టే సంస్కృతిని తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి. ఎవడు కోరుకుంటాడు బతకాలని చెప్పేసి? మీకు అభిమానం ఉంది కాబట్టి మీరు కోరుకోవడంలో తప్పు లేదు. అలాగని చెప్పేసి మనం అందరినీ కించపరిచి మాట్లాడకూడదు. మేము అనుకోం అలాగా. ఇతర ఏ రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డిలాగా బతకాలని చెప్పేసి ఎవడో కోరుకోడు. అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎవడో కూడా కించపరిచి మాట్లాడటం మీకు ఇదే పోయే కాలం అయిపోయింది. చివరికి నీలాంటి వాళ్ళు అందరూ పకోడీగాళ్ళందరూ వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే మిమ్మల్ని ప్రజలు అందుకే చేత్కరించుకునేది. మీకు 11 వచ్చినాయి కూడా కేవలం అందుకే. అక్కడ దాకా పొద్దుపో నీ గురించే మాట్లాడతాం. నువ్వు ఏ రోజైనా సరే నిన్న మొన్నటి దాకా కూడా నువ్వు మాటల వరకే కానీ మనోడు చేసిన రాజకీయాలు, మనోడు చేసిన వ్యాపారాలన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇలా ఆవిని తీసుకొచ్చి ముందెట్టేసి, అంటే రేపు పొద్దున్న కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారు గమ్మున మహిళల జోలికి వెళ్ళడం, ఆడవాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్తారు. అందుకని చెప్పేసి ఇలా ఆవిని తీసుకొచ్చి ముందెట్టేసాడు. ఇలా ఆవిడ పేరుతో రాజకీయాలు చేసి కోట్ల రూపాయలు బియ్యం దెబ్బేసి, రేషన్ బియ్యం మళ్ళీ నేను ప్రభుత్వం తిరిగి కట్టేస్తానని చెప్పి లేఖ రాసి ఇంత అడవాడు చేసి నువ్వు కూడా మాట్లాడుతుంటే ఎట్టా పేరునని. ఈ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు. నువ్వు మాజీ మంత్రి మరీ ఇంత వేగగల తయారైతేట. కనీసం మాకుండే అవగాహన కూడా నీకు లేకపోతే ఎట్టాగండి? కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ కామెంట్లు మనం చేయకూడదు. కార్యకర్తల మధ్యలో ఇంకొకటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడకూడదు. మళ్ళీ ఆ తొరుపులు వేసుకుని నవ్వేస్తున్నాడు అక్కడ హీహీ అని చెప్పేసి అని. అది గొప్ప అనుకుంటున్నారేమో, అదేం గొప్ప ఏం కాదు. వ్యక్తిగతంగా విమర్శించేయడం, ఇంకొక రకంగా చేయడం మీరు గొప్ప అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇలాంటి పొగోడి గాళ్ళు పెళ్ళంచాటి బతికేవాడు వచ్చి మాట్లాడవసరం లేదు. అంత స్థాయి మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన పేరు చెప్తే తెలియని రాజకీయ నాయకుడు కానీ, లేదంటే తెలియని దేశం కానీ లేదు, అందరూ చెప్తారు. మరి నీవెవడో తెలుసు? అక్కడ దాకా పోతే ఇంకా చాలా దూరం వెళ్ళొద్దు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే అవన్నీ వద్దు. ఆయన 16 ఏళ్ళ ముఖ్యమంత్రి ఇంకొకటనో ఏమీ చేయలేదు అని విమర్శించే మీరు ఏమీ చేయకుండా జనం 4 సార్లు గెలిపిస్తారా? మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? తలా తోకా లేని విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసింది అలాగే ఇలాంటి వ్యక్తులే. కేవలం ఇలాంటి అతిగాల నోటితోలు మాత్రమే. ఇకనైనా కానీ ఈ అతి మాటలు, ఈ నోటితోల వ్యవహారాలు తగ్గించుకుంటే బాగుంటుంది. లేదు మేము ఇలాగే వాగుతాం, ఇలాగే విమర్శిస్తాం, మాట్లాడిన ప్రతి సందర్భంలోని చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తామనో ఇంకోటనో మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా గొప్పడా? జగన్మోహన్ రెడ్డి గొప్పడు అని చెప్పేసి చెల్లి చెప్పించు, వాళ్ళ చెల్లి చేస్తామ్మా. ఎవడో చేత కాదు, మళ్ళీ సొంత చెల్లి చెప్పదు. ఇక్కడికి వచ్చి మీరు డప్పు కొట్టడం, ఇక్కడికి వచ్చి భజన చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శర్మిలకు పొడిచింది ఎన్నిపోటు కాదేటి? గొల్లు నెడుతుంది వాటికి కూడా. జగన్మోహన్ రెడ్డి అంత నీచుడు లేడని చెప్పేసి అని ఆ నీచుడి కింద పని చేసి నువ్వు వచ్చి ఇక్కడ వాగుతున్నావు. ఈ వ్యక్తిగత విమర్శలు, ఈ బతకడాలు, చచ్చిపోవడాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే బాగుంటుంది అబ్బాయి.
ఆ సాక్షివాడికి అలాగే బుద్ధి జ్ఞానం లేదు, నువ్వంటే మాట్లాడు. ఆ రకంగా నవ్వుతూనే నరికేసిన పేరు నన్ను ఏం నరికేసాడు, మీకు బాగా నరకడం అలవాటు అయిపోయింది బాగా. ఈ అత్యావాదాలు తగ్గించుకుంటే బాగుంటుంది అబ్బాయి. లేదు ఎలాగ వాగుతావంటే ఆ కింద కామెంట్లో రాజశేఖర్ రెడ్డిని పచ్చిబూతులు తిట్టేస్తున్నారు. బాగోదు, ఇక్కడ చదివితే బాగోదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఏమో కానీ కావాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డిని ట్రోల్ చేయించినట్టు ఉంది. ఇకనైనా నేను కొద్దిగా ఆ నోటుదల కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది.